వృక్షో రక్షతి రక్షితః అన్నారు. కానీ ఆ వృక్షాలను రక్షించడంలో పూర్తిగా విఫలమై భక్షించడంలో సఫలమవుతున్నాం. ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లాలో మూడుబారుతున్న వేప చెట్లు. సరైన సంరక్షణ లేక పచ్చని చెట్లు సైతం ఎండిపోతున్నాయి. దీనికి తోడు మూఢనమ్మకాలు ప్రజలను భయపెట్టిస్తున్నాయి. వేప చెట్లు ఎండిపోవడం ఊరికి అరిష్టమని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వేసవిలో ఆకుల ద్వారా తేమను విడుదల చేసి పరిసర ప్రాంతాలను చల్లగా ఉంచే గుణం వేప చెట్టుకు ఉంటుంది. మండు టెండలో వేప చెట్టు నీడకు వెళ్తే చల్లగా హాయిగా ఉంటుంది. ఆక్సిజన్ను వదిలి కార్బన్ డయాక్సైడ్ను వదిలి ఆరోగ్యానికి మేలు చేసే ఈ వేప చెట్లను గ్రామాల్లో ప్రధానంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పెంచుతుంటారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. అంతేకాక ఈ వేప చెట్లు అనేక ఔషధ గుణాలు కలిగి ఉండి మానవులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. అయితే అనారోగ్యాలకు ఔషధంగా ఉపయోగపడే ఈ వేప చెట్లకు కృష్ణా జిల్లాలో మాత్రం అనారోగ్యం కలిగింది. ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో ఉన్న వేప చెట్లన్నీ ఉన్నట్టుండి ఎండిపోవడం ప్రారంభించాయి. ఆకుల నుండి మొదలు వరకు ఎండిపోయి మోడులా మారిపోతున్నాయి. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ తరహాలో వేప చెట్లు ఎండిపోతుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. వేప చెట్లు గత 20 రోజులు నెల రోజుల నుంచి వేప చెట్లు చనిపోతున్నాయి. వాళ్ళు ఎందువల్ల చనిపోతాను, ఒకవేళ ఏరు పురుగు తెగుల వల్ల మరి ఏది వల్ల మాకైతే తెలీదు. దరిదాపు మాకు 30 సంవత్సరాల నుంచి కూడా మా ఊరిలో ఇటువంటి వేప చెట్లు చనిపోతాం కానీ ఇది కానీ ఎక్కడ జరగలేదు. ఒక తాడేపల్లి గ్రామంలోనే, అది కూడా ఊర్లోనే ఎక్కువ చెట్లు చనిపోతాయి. అసలు ఎందుకు చనిపోతాయి ఇంతవరకు ఎవరు కూడా అధికారులు కానీ ఎవరు కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరు అసలు పట్టించుకోలేదు. ఒకవేళ వేసవి ఎండల దృష్ట్యా ఎండిపోతున్నాయా అనుకోవడానికి ఈ వేప చెట్లు మినహా గ్రామంలోని మిగతా చెట్లన్నీ బాగానే ఉన్నాయి. 4-5 రకాల చెట్లున్న చోట కూడా ఈ ఒక్క వేప చెట్టే ఎండిపోవడం విశేషంగా మారింది. ఇంటి వద్ద ఉన్న వేప చెట్లన్నీ ఎండిపోతున్నాయని, చిన్నప్పటి నుండి పెంచుకున్న చెట్లు ఈ విధంగా చనిపోవడం బాధగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. మరి ఎందుకనో నా 2 నెలల మట్టి చెట్లన్నీ చచ్చిపోయి ఆకులు రాలిపోతున్నాయి. మా గ్రామంలో మట్టికి మొత్తం చచ్చిపోయినాయండి. మరి దేని గురించి చచ్చిపోయి మాకు తెలవదు. మరి అధికారులు రాలేదు, మేము ఎవరికి చెప్పుకోలేదు. మరి ఆ చెట్లు చూసుకుంటే మాకు రకంగా మాకు ఉంటుంది. మరి చెట్ల గురించి చాలా బాధగా ఉందండి. అయితే ఈ పరిణామంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఎందుకు ఈ విధంగా వేప చెట్లు చనిపోతున్నాయో తెలియక వివిధ రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు వీటిని పరిశీలించి ఎందుకు వేప చెట్లు ఎండిపోతున్నాయో అనేది చెబితే చెట్లను రక్షించుకుంటామని వారంటున్నారు.